ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ రావాలి వద్దు అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడికి స్వప్న వచ్చి, ఆహా, ఏం ప్లాన్ చేశారత్తా మీరిద్దరూ కలిసి? ఆ ప్లాన్ ఇప్పుడు వర్కౌట్ అవ్వకపోతే కూర్చి బాధపడుతున్నారా అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రుద్రాని అయితే, ఏహే మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న స్వప్న మాత్రం, అవును, మీరు ఆస్తిని ముక్కలు చేసి మీ ఆస్తిని మీరు కొట్టేయాలనుకున్నారు, కానీ అదేమీ జరగలేదు కదా, అందుకే ఇలా కూర్చొని బాధపడుతున్నారు కదా అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న రుద్రాని రాహుల్ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి నిల్చొని ఉంటారు. అది చూసిన స్వప్న నవ్వుతూ ఉంటుంది. ఎందుకు ఎలా నవ్వుతున్నావు? మాకు కానీ ఈ ఆస్తి వస్తే నీకు వచ్చినట్టే కదా, నీకు భర్తకు వస్తే నీకు వచ్చినట్టే కదా, మనం అందరం ఎంజాయ్ చేయొచ్చు కదా అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న స్వప్న, అవునా, ఎంజాయ్ చేయొచ్చా మీకు కానీ? మీ చేతుల్లోకి ఆస్తి వస్తే కుక్కలు చింపిన విస్తరి అవుతుంది. అది 3 రోజులు అంటే 3 రోజులు కూడా మీ చేతుల్లో ఉండదు. అదే మనం అందరం కలిసికట్టుగా ఉంటే నేను ఆస్తిని ఎంజాయ్ చేయొచ్చు, అందరితో కలిసి ఉండొచ్చు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే అక్కడున్న వాళ్ళిద్దరు వారు షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న స్వప్న మాత్రం, అయినా నువ్వు తాతయ్య గారికి అసలైన కూతురువా ఏంటి? గుమస్తా కూతురువి కదా, నేను ఎలాగో కూతురులాగా పెంచుకున్నారు, అంతేగాని నీకు ఆస్తి ఇస్తారని ఎలా అనుకున్నావు అని చెప్పేసి రుద్రాని వైపుకు చూసి స్వప్న, నేను మర్యాదగా మాట్లాడు, కాస్త లేకుంటే బాగుండదు అని చెప్పేసి అంటుంది. అక్కడున్న స్వప్న మాత్రం, అవును, నువ్వు అసలైన కూతురువే కాదు, నీకు అసలు ఆస్తి దక్కదుందన్న ఆశ కూడా ఉండకూడదు, అలాంటిది నీకు ఆస్తి ఇస్తారని ఎలా అనుకుంటున్నావు? నిన్ను పెంచడమే ఎక్కువ, అలాంటిది బయటకి తీయకుండా నేను ఇంట్లోనే ఉంచుకొని ఒక కూతురులాగా చూస్తున్నారు అంటే వాళ్ళని గుర్తుపెట్టుకో అని చెప్పేసి అంటూ ఉంటుంది.